హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుస్దర్ స్టోరీస్. ఇవాల్టి వీడియో అయితే క్రాబీ ఐలాండ్ 2 డీటెయిల్స్ అండ్ ఐటినరీ గురించి. ఈ క్రాబీ ఐలాండ్ అయితే థాయిలాండ్లో ఉంది. సో ప్రజెంట్ అయితే థాయిలాండ్కి వీసా ఫ్రీ కాబట్టి సో వెంటనే టూర్ అయితే ప్లాన్ చేసేసుకోండి మీరు కూడా. సో థాయిలాండ్ కనుక మనం వెళ్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కువగా వినే ప్లేసెస్ బ్యాంకాక్, పుకెట్ అండ్ క్రాబీ. మనం ఏ ట్రావెల్స్తో బుక్ చేసుకున్నా సరే క్రాబీ అయితే లైక్ కాస్ట్లీ అని ఏదో విధంగా స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ క్రాబీలో కూడా చాలా చాలా మోస్ట్ సీనిక్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో డోంట్ స్కిప్ క్రాబీ ఐలాండ్. సో ఈ క్రాబీ ఐలాండ్లో అకామిడేషన్స్కి, బోట్ ట్రాన్స్ఫర్స్కి అండ్ ఐలాండ్ టూర్స్కి ఎంత అయిందో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి. సో ఫస్ట్ అయితే మేము పుకెట్ నుంచి క్రాబీకి వెళ్ళాము. సో పుకెట్ నుంచి క్రాబీకి మాకైతే ఫెరీ కాస్ట్ 700 బాత్ పర్ పర్సన్, అంటే 1700 అలా పడింది మన కరెన్సీలో, ఇండియన్ కరెన్సీలో. మేమైతే కనుక డైరెక్ట్ లోకల్ స్ట్రీట్స్ లోంచే ఫెరీ బుక్ చేసుకున్నాము. మీరు ఇక్కడ ఎలా మాట్లాడుకోవాలి అంటే లైక్ మీ హోటల్ అడ్రస్ ఇచ్చి వాళ్ళు పికప్ చేసుకుంటారు. అండ్ అగైన్ మీరు క్రాబీలో దిగే కూడా వాళ్ళే మన హోటల్ స్టే ఎక్కడైతే అక్కడికి డ్రాప్ చేస్తారు. సో మమ్మల్ని ఇక్కడ చూడండి. వన్స్ క్రాబీ రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఆనాంగ్ బీచ్ అని చెప్పి ఆ సైడ్లో మేము రూమ్ తీసుకున్నాము. సో ఆ సైడ్కి అయితే వాళ్ళే వెహికల్ ట్రాన్స్ఫర్తో మమ్మల్ని హోటల్కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ పుకెట్ టు క్రాబీ వచ్చేటప్పుడు కూడా మధ్యలో ప్లేసెస్ కూడా బోట్లోంచి చాలా చాలా బాగుంటాయి. ఐలాండ్స్ అన్నీ కనిపిస్తాయి. వాటర్ కూడా మంచి గ్రీన్ టైప్ అండ్ బ్లూ టైప్లో కనిపిస్తాయి. చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. అండ్ మేమైతే ఈ రూమ్ బుక్ చేసుకున్నాము క్రాబీలో. మన కరెన్సీలో ఈ రూమ్ అయితే మాకు లైక్ 2000 పర్ నైట్ పడింది. బట్ చాలా చాలా వర్త్ అనిపించింది. రూమ్ అయితే చాలా నీట్గా చాలా బాగుంది. ఈవెన్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది హోటల్లో. చాలా బాగుంది, చాలా డీసెంట్గా రూమ్ కూడా ప్రతిదీ ఉన్నాయి మన దగ్గర. లైక్ ఈవెన్ మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చాడు. అండ్ బాగుంది రూమ్ అయితే. టోటల్లీ 2000కి వర్త్ ఇట్ అనిపించింది. అండ్ దెన్ క్రాబీలో దిగిన వెంటనే మేమైతే ముందే ఐటినరీ అయితే ఫిక్స్ చేసుకొని వచ్చాం. సో కాబట్టి మేమైతే బైక్ తీసుకున్నాము. బైక్ కూడా మనకి ఈవెన్ హోటల్ వాళ్ళు కావాలన్నా ఇస్తారు, లేదంటే అక్కడ స్ట్రీట్స్లో కూడా మీకు ఎక్కడికక్కడ బైక్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, మనం బుక్ చేసుకోవచ్చు. మనకి బైక్ కూడా 250 బాత్ పర్ డే పడింది, అంటే లైక్ అరౌండ్ 500 to 600 అనుకోండి పర్ డేకి మన కరెన్సీలో. సో మేమైతే బైక్ తీసుకుని దిగిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఆ రోజు ఈవినింగే మేము స్టార్ట్ అయిపోయాము లైక్ కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి. పుకెట్ ఆర్ క్రాబీలో కూడా ఈవెన్ వెంటనే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోతూ ఉండేది. అప్పటికప్పుడే ఫుల్ క్లౌడీ అయిపోయింది, మధ్యలో చిన్నగా రెయిన్ పడింది, అగైన్ మళ్ళీ నార్మల్ అయిపోయింది. అండ్ అలా మేమైతే కనుక ఫస్ట్ ఎమరాల్డ్ పూల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. లైక్ మేము అరౌండ్ ఆఫ్టర్నూన్ లైక్ 3కి అలా స్టార్ట్ అయితే ఈవినింగ్ అలా వెళ్ళిపోయాము. లైక్ 1 hour అలా పట్టింది. పార్కింగ్ 15 baths. సో 1 hour పట్టింది మాకైతే కరెక్ట్గా మా రూమ్ నుంచి ఇక్కడికి. సో ఎమరాల్డ్ పూల్కి వచ్చాం కదా, ఇక్కడ పూల్కి కావాల్సినవి అన్నీ ఇక్కడే ఉన్నాయి, పిల్లలకి కానీ అన్నీ. డ్రెస్సెస్, షాపింగ్ కూడా చిన్న షాపింగ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇదైతే ఎంట్రన్స్. సో టికెట్ ఎంట్రన్స్ అయితే 400 baths అంట, చైల్డ్కి అయితే 200 baths. ఇదైతే మ్యాప్. బ్లూ పూల్, ఎమరాల్డ్ పూల్, క్రిస్టల్ పూల్. ఫస్ట్ ఎమరాల్డ్ పూల్కి వెళ్ళిపోదాం, అటు ఇచ్చారు. లోపలికైతే కొంచెం ఎక్కువ దూరమే నడవాలి, లైక్ 1000 meters ఉంది. వాక్వే అంతా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫుల్ లాంగ్ ట్రీస్ మధ్యలో వేయించారు. సో ఇంకా 800 meters ఉంది మనం ఎమరాల్డ్ పూల్కి వెళ్ళటానికి. సో ఎంట్రన్స్లో చూసిన మ్యాప్లో క్రిస్టల్ పూల్ అయితే ఇదే. సో ఫైనల్లీ మేమైతే ఎమరాల్డ్ పూల్కి అయితే వచ్చేసాం. 1 km ట్రెక్ ఉంది. సో ఇదే అన్నమాట ఎమరాల్డ్ పూల్ అయితే.
మీరు ఎప్పుడు వచ్చినా సరే ముందే టైమింగ్స్ అవి చెక్ చేసుకోండి. లైక్ క్లోజింగ్ టైం 6 కల్లా క్లోజ్ అయిపోతుంది. అండ్ క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నారు. వాటర్ అయితే మాత్రం ఫుల్ న్యాచురల్ బ్లూ కలర్లో చాలా బాగుంది చూడడానికి. వాటర్ కలర్ అండ్ చాలా క్లియర్గా ఉంటాయి వాటర్ కూడా. మట్టిగా అలా ఏమీ ఉండదు, చాలా క్లియర్ వాటర్లో ఉంటాయి. ఈవెన్ మనకి ఫిషెస్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఆ వాటర్లోంచి. అయితే న్యాచురల్ పూల్ అనమాట. సో ఇలా కొన్ని ఫిషెస్ కూడా ఉంటాయి ఇందులో. మనం స్విమ్ చేస్తూ ఉంటే ఫిషెస్ కూడా దగ్గరికి వస్తూ ఉంటాయి ఇలాగా. అండ్ హాట్ స్ప్రింగ్స్ అయితే దీనికి ఒక 10 మినిట్స్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా. నేనైతే హాట్ స్ప్రింగ్స్లో దిగుదామని చెప్పి ఇక్కడైతే నేను పూల్లో దిగలేదు. మురళి అయితే ఇక్కడ కూడా దిగాడు కానీ వాటర్లోకి నేనైతే దిగలేదు. టోటల్ పూల్ వ్యూ అయితే ఇది. కొంచెం లీజర్గా వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు చక్కగా పూల్లో ఆడుకుంటూ. సో ఇంకా నెక్స్ట్ మేమైతే హాట్ స్ప్రింగ్స్ వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ మేమైతే ఎమరాల్డ్ పూల్ నుంచి హాట్ స్ప్రింగ్స్కి అయితే వచ్చేసాము. సో ఎంట్రన్స్ ఫీ అని అయితే రాసింది కాబట్టి జస్ట్ ఎంతో కనుక్కుందాము. అడల్ట్ 200 బాత్, చైల్డ్ 100 బాత్. ఎమరాల్డ్ పూల్ నుంచి హాట్ స్ప్రింగ్స్కి అయితే ఎంతో టైం పట్టదు, లైక్ 10 మినిట్స్లో వచ్చేయచ్చు. ఇది కూడా ఎర్లీగా క్లోజ్ చేసేస్తారు, సో త్వరగా వచ్చేయాలి దీనికి కూడా. సో ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ వాక్ చేయాలంట. ఒక 5 మినిట్స్ వాక్ ఉంది ఇక్కడికి. అదిగోండి కనిపిస్తుంది హాట్ స్ప్రింగ్స్. ఫస్ట్ మనం వాక్ చేసి రాగానే మనకైతే పూల్ కనిపిస్తుంది. ఇదైతే హాట్ స్ప్రింగ్స్ పూల్ అనమాట. సో హాట్ స్ప్రింగ్స్ ఎక్కడైతే వస్తాయో ఇవి జస్ట్ పూల్ లాంటిది. అంటే లైక్ అందరూ ఆ హాట్ వాటర్లో జస్ట్ లెగ్స్ పెట్టుకొని కూర్చున్నారు చూడండి, అంతే. అండ్ కొంచెం మనకి ఫ్రంట్కి కనుక వెళ్తే క్లియర్గా మనకి హాట్ స్ప్రింగ్స్ వాటర్ ఫాల్ అయితే వస్తుంది. ఇందాక మనం చూసింది పూల్ కదా, అలా కొంచెం ఎదురుకు వస్తే వాటర్ ఫాల్ అయితే ఉంది. అసలు వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. వాటర్ అయితే చాలా వేడిగా ఉన్నాయి. మేమైతే హాట్ స్ప్రింగ్స్ ఫస్ట్ మనాలిలో అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. బట్ హాట్ స్ప్రింగ్స్ వాటర్ ఫాల్ అనేది అయితే ఎక్స్పీరియన్స్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. వాటర్ కూడా చాలా క్లియర్గా చాలా హాట్గా ఉన్నాయి. లైక్ ఈ హాట్ వాటర్లో కనుక కాసేపు మనం అలా స్టే చేసామంటే మనకి బాడీ పెయిన్స్ అవి ఏమున్నా కూడా రిలీఫ్ అవుతాయి. మాకైతే హాట్ స్ప్రింగ్స్ వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగా నచ్చింది. లైక్ 1.5 hour వరకు మేమైతే వాటర్లోనే ఎంజాయ్ చేసాము. అండ్ ఇది లైక్ చీకటి పడే వరకు మనం అక్కడ ఉండొచ్చు. మేమైతే లైక్ 6:30-7 వరకు ఉండి నెక్స్ట్ బ్యాక్ అయిపోయాము. వన్స్ రూమ్కి వెళ్ళిన తర్వాత మేమైతే ఫ్రెష్ అయ్యి నైట్ మార్కెట్కి అయితే వచ్చాము. క్రాబీలో నైట్ మార్కెట్ అయితే మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎందుకంటే చాలా కలర్ఫుల్గా ఒక మంచి వైబ్ ఉంటుంది ఈ ప్లేస్లో, చాలా బాగుంటుంది. అండ్ ఈ మార్కెట్లో మీకు స్ట్రీట్ ఫుడ్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన నెక్స్ట్ డేకి ఏమైనా ఫెరీస్ బుక్ చేసుకోవాలన్నా, ఐలాండ్ టూర్స్ బుక్ చేసుకోవాలన్నా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ నైట్ మార్కెట్స్లో స్పెషల్ ఏంటంటే ఫ్రీగా ఫైర్ షో అయితే చూడొచ్చు.
అండ్ మాకైతే లైక్ హాట్ స్ప్రింగ్స్ దగ్గర ఒక ఫారినర్స్ అయితే పరిచయం అయ్యారు. సో మేము వాళ్ళు కలిసి నైట్ మార్కెట్కి వచ్చాము. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మేమైతే ఇద్దరం కలిపి ప్రైవేట్గా ఒక లాంగ్ టైల్ బోట్ ఫిక్స్ చేసుకున్నాము. మేము ఆ లాంగ్ టైల్ బోట్ కూడా లైక్ ఆన్ స్ట్రీట్స్లోనే మనకు అన్నీ ఉంటాయి. సో ఎవరి దగ్గర అయితే మనకు కాస్ట్ తక్కువ అనిపిస్తుందో ప్రైజింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని మనం బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఐలాండ్ టూర్ అయితే మాట్లాడుకున్నాము. ఇక్కడ లోకల్ మార్కెట్లోనే మాట్లాడుకున్నాం, నైట్ మార్కెట్లో. సో ఎంత అయింది ఏంటన్న డీటెయిల్స్లో మీకు వీడియోలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే కనుక మమ్మల్ని టుక్లో బోట్ దగ్గరికి తీసుకెళ్ళడానికి పికప్కి అయితే వచ్చారు. మార్నింగ్ 7 o'clock కల్లా పికప్ చేసుకుంటున్నారు. మేమైతే ప్రైవేట్ లాంగ్ టైల్ బోట్ మాట్లాడుకున్నాము. 4 ఐలాండ్స్కి. ఏ ఐలాండ్స్ మీకు చెప్తాను. అండ్ మేమైతే ఫోర్నర్స్ ఇద్దరు అండ్ మేమిద్దరం 4 members అయితే మాట్లాడుకున్నాం ప్రైవేట్ బోట్. సో లాంగ్ టైల్ బోట్స్కి అయితే వచ్చాము. చూద్దాం మన బోట్ పర్సన్ ఎక్కడున్నాడు. హే, దట్స్ ద బోట్. సో ఇదే మన లాంగ్ టైల్ బోట్. మా 4 members మాత్రమే ఇది. లేదంటే ప్రైవేట్గా వద్దు అంటే కనుక ఒక 20 members ఉంటారంట బోట్లో. మనకైతే నిజంగా ప్రైవేట్ బోట్కి లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ బోట్కి చాలా తక్కువ వేరియేషన్ ఉంటుంది. బట్ బయట మనం నెగోషియేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. We come back to the border island and top island. It's okay, right? Okay, and like yesterday Tina told to ask you snorkeling point. Yeah. ఓకే. మేమైతే స్టార్ట్ అయిపోయాము ఐలాండ్ టూర్కి. మీకు ఒక్కొక్క ఐలాండ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఐలాండ్ చూపిస్తూ అండ్ ఏ ఐలాండ్ చెప్తాను. అండ్ టోటల్ ప్రైస్ ఎంత పడింది మా ప్రైవేట్గా ఈ లాంగ్ టైల్ బోట్కి కూడా మీకు చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా ఐలాండ్స్ అయితే ఉంటాయి క్రాబీ చుట్టూ. అండ్ మనం లాంగ్ టైల్ బోట్ ప్రైవేట్గా మాట్లాడుకున్న లైక్ గ్రూప్స్తో అయినా కానీ ఏదైనా కానీ మనం ఏ ఐలాండ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నామో మ్యాప్లో చూస్ చేసుకొని మనం ఐలాండ్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇందులో జెల్లీ ఫిషెస్ అయితే కనిపిస్తున్నాయి. వన్స్ మనం ఐలాండ్స్ దగ్గరికి రీచ్ అయిపోయిన తర్వాత సీరియస్గా లాంగ్ టైల్ బోట్లోంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. లైక్ వాటర్ అంతా న్యాచురల్గా వాటర్ కలర్ చూస్తుంటే మనకి చాలా రిఫ్రెషింగ్గా అయితే అనిపిస్తుంది. ఇంత మంచి వ్యూస్లోంచి మనం ట్రావెల్ చేస్తూ వెళ్తుంటే చాలా బాగుంది. అండ్ ఫస్ట్ అయితే సో ఇదైతే లగూన్ ఐలాండ్. మనం ఆ కార్నర్ నుంచి ఆ సెంటర్ నుంచి వచ్చామన్నమాట. అండ్ దిస్ ఈస్ లగూన్ ఐలాండ్, ఫస్ట్ అయితే ఈ ఐలాండ్కి వచ్చాము. అండ్ వ్యూ అయితే ఆసమ్, జస్ట్ ఆసమ్ ఉందంతే, ఇంకా చెప్పలేము వర్డ్స్లో. అండ్ ఇక్కడ జెల్లీ ఫిషెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చుట్టూ ఐలాండ్లా ఉంది ఇక్కడ. మనకి గ్రూప్ ఆఫ్ పీపుల్తో వస్తే కనుక ఇట్లా పిక్స్ దిగడానికి అండ్ లీజర్గా అయితే ఇంత లీజర్గా అనిపించదు. సో లగూన్ ఐలాండ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే వేరే ఐలాండ్కి వెళ్ళిపోతున్నాము. సో ఆ సెంటరే లగూన్ ఐలాండ్. అండ్ మనమైతే ఇప్పుడు బ్యాక్ అయిపోతున్నాము.
లాంగ్ టైల్ బోట్లో మనం ట్రైన్ దగ్గర కనుక కూర్చుంటే చాలా బాగుంటుంది. వేవ్స్ వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే హాంగ్ ఐలాండ్, సెకండ్ ఐలాండ్. From here next where? Boda and Top Island. Okay. పర్డా. How much time here the stop? సో ఇక్కడ హాంగ్ ఐలాండ్లో అయితే 1.5 hours డ్రాప్ చేస్తారంట. Yes, 1.5. 1 hour and a half. At here you have to pay for the national park. ఓకే. సో ఇక్కడైతే నేషనల్ పార్క్ ఫీ అయితే మనం పే చేయాలి, మనకి ముందే చెప్తారు. అండ్ ఏ బోట్ వాళ్ళైనా సరే ఇది కంపల్సరీ పే చేయాలి. 2 people. Okay, okay. ఎంత? 300 కదా? 300 per head. 300. సో టోటల్ 600 బాత్ ఎక్స్ట్రా. మనం బోట్కి ఎంత మాట్లాడుకున్నా సరే కంపల్సరీ ఇది పే చేయాల్సిందే ఎక్స్ట్రా. అండ్ ఇదే ఐలాండ్లో మనల్ని ఒక 1.5 hours స్టే అయితే ఇస్తున్నారు. ఫిషెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఫిషెస్, కలర్ ఫిషెస్ చాలా ఉన్నాయి. ఇది ఐలాండ్ అయితే చిన్న ఫిషెస్ ఇవి. సేమ్ మాల్దీవ్స్ లా ఫుల్ వైట్ సాండ్ బీచ్, బ్లూ వాటర్. సో చూడండి ఇక్కడైతే ఒక జెల్లీ ఫిష్ వచ్చేసింది బయటికి. అండ్ హాఫ్ అవర్ టైం ఇచ్చారు కాబట్టి మనం కావాలంటే స్విమ్మింగ్కి అది వెళ్ళొచ్చు, జస్ట్ వాటర్లో ఆడుకోవచ్చు 1 hour వరకు అయితే. సో ఇక్కడైతే చాలా జెల్లీ ఫిషెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చూడండి ఒక బాబుకి అయితే జెల్లీ ఫిష్ సంథింగ్ అటాక్ అయితే చేసినట్టుంది. అందుకే మేమైతే దిగకూడదు అనుకున్నాం. ఇక్కడైతే చాలా అంటే చాలా జెల్లీ ఫిషెస్ చాలా దగ్గరికే ఉన్నాయి. అవి చాలా డేంజరస్ కదా. సో అయినా తెలీదు మరి ఎందుకు ఇంతమంది దిగుతున్నారు. బట్ కేర్ కూడా ఇక్కడే ఉన్నారు, హాస్పిటల్ కేర్ కూడా, వాటికి ప్రివెన్షన్ అది కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ హాంగ్ ఐలాండ్లో అయితే కనుక పిక్స్ దిగడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. సో మనకి ఏమైనా మంచి వీడియోస్ కావాలంటే ఇక్కడ దిగొచ్చు. సో 1 hour తర్వాత మేము బోట్ దగ్గరికి బ్యాక్ స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ ఫుడ్ కూడా ఉంది. ఈ ఐలాండ్లో మనకు కావాలంటే ఫుడ్, ఫ్రూట్స్, స్మూతీస్ అన్నీ ఉన్నాయి. సో మళ్ళీ మనం బోట్ దగ్గరికి వెళ్ళిపోతే మనం ఎవరి బోట్ వాళ్ళు ఎక్కేయడమే. సో మేము బుక్ చేసుకున్న బోట్లో ఇవైతే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. లైక్ ఫ్రూట్స్ ట్రే, మనం 4 members తీసుకున్నా లైక్ 2 members తీసుకున్నా ఈ ప్రైవేట్ బోట్ అయితే సేమ్ కాస్ట్. ఫస్ట్ 2 ఐలాండ్స్ అయిపోయిన తర్వాత మనకి ఫ్రూట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వాటర్ బాటిల్స్ కూడా మనకి ఇంక్లూడ్లోనే ఉంటాయి. మనకి బోట్లో తినడానికి ఎక్స్ట్రా స్నాక్స్ కూడా మనం లైక్ క్రాబీ స్ట్రీట్స్లో మనకి చాలా అవైలబుల్గా ఉంటాయి, మనం ముందే తెచ్చేసుకోవచ్చు. అండ్ సో ఇదైతే టూబ్ ఐలాండ్. ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేశారు. ఇక్కడ కూడా ఒక 1 hour లీజర్, మనకి 1 hour స్విమ్మింగ్ చేసుకోవచ్చు, బీచ్లో ఎంజాయ్ చేయొచ్చు ఐలాండ్ అంతా. ఇక్కడైతే మేము కాసేపు ఇక్కడ బీచ్లోకి అయితే దిగాము, ఇప్పుడే వచ్చాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఐలాండ్లో వే కనిపిస్తుంది కదా, ఇటు నుంచి అటువైపు వెళ్ళడానికి వే అయితే ఉంది. లైక్ మనమే స్విమ్ చేసుకుంటూ కానీ నడుచుకుంటూ బై వాక్ కానీ వెళ్ళొచ్చు. బట్ నాకైతే దీనికంటే హాంగ్ ఐలాండ్ అయితే మాత్రం చాలా బాగుంది. పిక్స్ దిగడానికి కానీ చాలా బాగుంది. కానీ అక్కడైతే జెల్లీ ఫిషెస్ వల్ల అయితే మేము బీచ్లోకి అయితే దిగలేదు. అండ్ ఈ ఐలాండ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళడానికి అయితే మేము అయిపోయాము.
అండ్ ఇప్పుడైతే పాట్ ఐలాండ్కి వచ్చేసాం మనం. కనిపించేదే పాట్ ఐలాండ్. సో దిస్ ఈజ్ పాట్ ఐలాండ్. సో మొత్తం మేమైతే 4 ఐలాండ్స్ మాట్లాడుకున్నాం కాబట్టి బాటవాడితో ఇది దీంతో లాస్ట్. మార్నింగ్ 8:30, 9కి అలాగా ఐలాండ్ టూర్ స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే లైక్ టైం అయితే 3 అయింది. సో ఇక్కడ 1 అవర్ లీజర్ కదా, 4:30కి మనం బ్యాక్ అయిపోతాము. సో ఐలాండ్ టూర్ కాస్ట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో మేమైతే గ్రూప్ ఆఫ్ 4 పీపుల్ ప్రైవేట్ బోట్ తీసుకున్నాం కాబట్టి లైక్ 4000 బాత్స్ అయ్యింది. అంటే లైక్ 4000 బాత్స్ డివైడెడ్ బై 4 మెంబర్స్. అండ్ అది కాక మనం నేషనల్ పార్క్ ఫీ కట్టాం కదా, సో అన్నీ కలిపి లైక్ ఓవరాల్గా ఒక 2500 రూపీస్ పర్ పర్సన్ అని అనుకోండి ఇండియన్ కరెన్సీలో. అంటే ఇద్దరికి కలిపి లైక్ ఒక 5000 అయింది కపుల్కి. లైక్ ఈ 4 ఐలాండ్ టూర్ కవర్ అవుతుంది 5000కి. గ్రూప్ బోట్ అయినా సరే మనకి పర్ హెడ్ 800 బాత్స్ వరకు పడుతుంది. సో దానికంటే ఇండివిజువల్గా వెళ్ళడమే బెస్ట్. అండ్ అంతేకాకుండా క్రాబీలో వన్ ఆఫ్ ద ఇండియన్ బెస్ట్ రెస్టారెంట్ అయితే బావర్చి డిలైట్, అది కూడా మాకు ఒకరు సజెస్ట్ చేశారు. మేము అక్కడ టేస్ట్ చేసాం. ఫుడ్ అయితే బెస్ట్గానే ఉంది. ఇక్కడితో మా క్రాబీ ట్రిప్ అయితే అయిపోయింది. మేము ఇక్కడ నుంచి అయితే కో ఫిఫీ ఐలాండ్స్కి అయితే వెళ్ళాము. అండ్ మీరు కనుక థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బ్యాంకాక్ వీడియోస్ కూడా కమెంట్స్లో మెన్షన్ చేస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాను. మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి కుస్దర్ స్టోరీస్. అండ్ ఇంకా ట్రావెల్ కంటెంట్ కోసం లైక్ మా పిక్స్ అండ్ రీల్స్ కోసం అయితే కనుక మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు కుస్దర్ స్టోరీస్. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ.